దేవుని నామానికి వందనాలు. ఈ దినం మనం ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వాక్య ప్రకారం ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, ఆయన్ని పట్టుకొని ఆయన యందు విశ్వాసంతో జీవిస్తారో వారు నూతన బలము పొందుకునే వారిగా ఉంటారు. వారికి ఉన్నటువంటి శక్తిహీనతలో, వారికి ఉన్నటువంటి సమస్యల్లో, బలహీనతల్లో కూడా వారు అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. అవునండి, దేవునిపై ఆధారపడే వారికి ఆయన బలాభివృద్ధి కలుగు చేస్తాడు. అలాగే ఆయనకి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో అయితే అపవాది తనకు సమయం కొద్దిగా ఉందని గ్రహించి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు తమకున్నటువంటి శక్తిహీనతలో అలసిన స్థితిలో ఉన్నప్పుడు శత్రువు చేతికి చిక్కిన వారుగా, తద్వారా తమ జీవితంలో ఎంతో కోల్పోయిన వారుగా ఉన్నారు. కానీ కొందరైతే ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉన్నారో, యెహోవా కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నారో, వారు అటువంటి శక్తిహీన స్థితిలో, సొమ్మసిల్లిన స్థితిలో కూడా వారు దేవుణ్ణి బట్టి బలము పొందుకొని శత్రువు మీద విజయం సాధించినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా దేవుడే వారి పక్షాన పోరాడి వారికి విజయం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అవునండి, మనము ఏషావుని గమనించినట్టయితే ఏషావు తను అరణ్యంలోనికి వెళ్ళి తను అలసిపోయి వేటాడి అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తను ఒక చిన్న ఆహార పదార్థం కొరకు తన జ్యేష్ఠత్వ హక్కునే అమ్ముకున్నట్టుగా చూస్తున్నాం. అవును, మనం ఎప్పుడైతే బలహీన స్థితిలో ఉంటామో, శత్రువు మన మీదికి ఒక శోధనని తీసుకొచ్చినప్పుడు ఆ శోధనని మనము జయించలేని స్థితిలో ఉంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనము అపవాది చేత శోధించబడతామో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయన ఇవ్వబోయేటువంటి మహిమ ఎదుట ఈ లోకపు శోధనలు కానీ, ఈ లోకపు శ్రమలు కానీ ఎన్నదగినవి కావని నమ్మి వాటిని విసర్జించి దేవుని వాగ్దానాలను చేత పట్టుకొని ముందుకు నడవాలి. అయితే ఏషావు తను ఉన్న పరిస్థితిని జయించలేక, తను ఏం కోల్పోతున్నాడో తెలుసుకోలేక తాత్కాలికమైనటువంటి ఆ ఆనందం కొరకు, తాత్కాలికమైనటువంటి ఆహారం కొరకు తను తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే సంసోను కూడా మనకు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు. తను తన ప్రాణము విసిగించినటువంటి సమయంలో తను అలిసిపోయి సొమ్మసిల్లిపోయి దెలీలా విషయంలో తను తప్పిదము చేసి తనకున్నటువంటి ఆ రహస్యాన్ని దెలీలాకి చెప్పి తను తన తన యొక్క ఆ శక్తిని, దేవుడిచ్చినటువంటి ఆ ప్రభావమును కోల్పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అవును, శత్రువు అయితే మనం బలహీనంగా ఉన్న సమయంలో, అది ఆధ్యాత్మికంగా మనం బలహీనంగా ఉన్నామా, లేకపోతే మానసికంగా కృంగిపోయి ఉన్నామా, లేకపోతే శారీరకంగా మనము నీరసించిన స్థితిలో ఉన్నామా, అయితే అటువంటి స్థితిలో అపవాది మనల్ని ఖచ్చితంగా శోధనకు గురి చేస్తాడు. అయితే ఎవరైతే యెహోవా యందు ఎదురు చూస్తూ ఉంటారో, ఆనందిస్తూ ఉంటారో, వారు ప్రతి శోధనని జయిస్తారు. దేవుడు వారికి శక్తినిచ్చి నడిపిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే 2 సమూయేలు 17వ అధ్యాయంలో మనం దావీదును చూస్తున్నాం. దావీదు అయితే దేవుని హృదయానుసారుడుగా ఉండి దేవుని మీద ఆనుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే దావీదు మీద కుట్ర చేసి తన సొంత కుమారుడైన అబ్షాలోము తన తనుముటకు, అలాగే తన ప్రాణాన్ని తీయడానికి వచ్చినప్పుడు దావీదు తను పరిగెత్తుతూ, లేకపోతే తను అతని నుంచి పారిపోతూ అలసట నుండి బలహీనముగా దావీదు ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే శత్రువు గమనిస్తాడో, ఇది మనం 2 సమూయేలు 17వ అధ్యాయంలో చూడొచ్చు. అయితే అప్పుడు అబ్షాలోముకి ఒక ఆలోచన చెప్తాడు అహీతోపెలు. ఈ అహీతోపెలు చాలా దుర్మార్గమైన మనసు కలిగి దావీదు పట్ల వ్యతిరేకమైన భావన కలిగి ఉన్నాడు. కాబట్టి ఎలాగైనా దావీదుని సంహరించాలనే ఉద్దేశంతో తను ఒక ఆలోచన అబ్షాలోముకి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ అబ్షాలోము ఆలోచన కనుక నెరవేరితే ఖచ్చితంగా దావీదు సంహరించబడి ఉండేవాడు. అయితే దేవుడు తన భక్తుడైనటువంటి దావీదుని తప్పించుట కొరకు దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే అదే విషయం కొరకు హూషైని అబ్షాలోము ఆలోచన అడిగినప్పుడు హూషై
దేవుని యందు యథార్థంగా ఉన్న మనిషి కాబట్టి దేవుడు అతన్ని వాడుకొని దావీదుని ఆ గొప్ప ఆపద నుంచి తప్పించినట్లుగా చూస్తున్నాం. అవునండి, దేవుడు అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనని ఆయన వ్యర్థపరిచాడు. అవును, ఒకవేళ శత్రువు మన మీద ఒక ఆయుధాన్ని విసిరినప్పుడు దేవుడు దాన్ని వర్ధిల్లకుండా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఎవరైతే దేవుడి మీద ఆధారపడి ఉంటారో, శత్రువు ఎంత గొప్పవాడైనా శత్రువు చేతికి చిక్కకుండా నిన్ను తప్పించగలిగిన దేవుడు మన దేవుడు, ఆయన సమర్థుడు. అలాగే ఏలియాను కూడా మనం చూస్తూ ఉంటాము. బయలు ప్రవక్తలందరినీ కూడా సంహరించి గొప్ప విజయం దేవుని కొరకు సంపాదించి ఆ తర్వాత యెజబెలు చేత యెజబెలు యొక్క ఆ వార్నింగ్కి గురై తను పారిపోతున్న పరిస్థితుల్లో, యెజబెలు యొక్క భయముతో అతను పారిపోతున్న పరిస్థితిలో ఒక దినమంతా ప్రయాణం చేసి అతను అలసిన వాడే దేవుని సన్నిధిలో అంటున్నాడు, దేవా ఇంకా చాలు, నా ప్రాణం తీసుకో అని. అంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, అతను శత్రువు భయం చేత చిక్కిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతను నిలబెట్టి తన భక్తుడైనటువంటి ఏలియా పక్షంగా దేవుడు ఉండి తనకి అన్ని స్థితిల్లో విజయం ఇచ్చి నిలబెట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన దేవుడు అన్ని సమయాల్లో తన భక్తులను, తన బిడ్డల్ని రక్షించగలుగుటకు ఆయన శక్తిమంతుడు. అయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. మనం ఎప్పుడు బలహీనులము అప్పుడే బలవంతులము. కాబట్టి మనం బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ శత్రువు తన కుయుక్తి చేత మనల్ని లోపరుచుకోవాలని చూసినప్పుడు మనం దావీదు వలె, ఏలియా వలె దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు ప్రతి సమస్య నుంచి, శత్రువు యొక్క ప్రతి పన్నాగం నుంచి మనల్ని తప్పించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. దేవుడు ఈ చిన్న మాటలు దీవించినగా.